నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? సూపర్, టాప్ ఆఫ్ ది వరల్డ్ బై ఆల్ గ్రేస్ ఆఫ్ పబ్లిక్ మీడియా, బయర్స్, సెల్లర్స్, గుడ్. సార్, ఏజెంట్స్. అమరావతిని క్యాపిటల్ గా బిల్ తీసుకొచ్చారు, పాస్ అయింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సదరు గవర్నమెంట్. సో దీని వల్ల మనకు వచ్చే లాభ నష్టాలు ఏంటి, మన రియల్ ఎస్టేట్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, దీని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్ పాస్ అయింది కదా, ఏంటి సంగతి? స్టేట్ గవర్నమెంట్ అడగాలి, అన్నది అడుగుతున్నారండి. నేనేం బిల్లు సైన్ చేయలేదు, బిల్లు పాస్ చేయలేదు. చంద్రబాబు గారిని అడిగితే కరెక్ట్ గా చెప్తారు, లేదా నరేంద్ర మోడీ గారిని అడగాల. రియల్ ఎస్టేట్ లో మీరు ఉన్నారు కాబట్టి ఇలాంటి బిల్లులు పాస్ అయినప్పుడు మీరే మంచిగా ఏం జరగబోతుంది అనేది చెప్తారు. ఇది చాలా మంచి పరిణామం స్వర్ణ. ఎందుకంటే దీనికి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పెట్టింది మనకి. జనరల్ గా మా గురువు గారు ఒక సామెత చెప్తారు, ఎఫర్ట్ టు మేక్ మిస్టేక్స్. ఏమన్నాను? ఎఫర్ట్ టు మేక్ మిస్టేక్స్, బట్ డోంట్ రిపీట్ ది మిస్టేక్. అర్థమైందా మీకు? అర్థమైంది సార్. నాకు తెలుసు, నేను బాగా ఇంగ్లీష్ వచ్చాను, నాకు ఐడియా ఉంది. సో ఫస్ట్ టర్మ్ లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అంత సీరియస్ గా అనుకోలేదు, ఇలా అవుతుంది అనుకోలేదో, నార్మల్ గా చేసి వదిలేశారు. బట్ సెకండ్ దాంట్లో మనకి బాగా బుద్ధి వచ్చింది. సెకండ్ టర్మ్ లో, మూడో టర్మ్ లో అది ఏదైతే 1-2 డిఫాల్ట్స్ అయినాయో అది ఇంటెన్షనల్ ఎవరు చేయలేదు. ఈ జరిగిన మళ్ళీ చెల్లలేకుండా దానికి ఒక అంతం పెట్టాలనే ప్రపోజల్ ఆయన సెకండ్ టైం సీఎం అయింది, ఆంధ్రకి సెకండ్ టైం సీఎం అయిన దగ్గర నుండి ఆలోచనలో ఉంది అది. సో ఇప్పుడు దాన్ని రైట్ టైంలో, ఎందుకంటే కొంత వేల మంది రైతులు దానికోసం స్ట్రైక్ చేశారు, ధర్నాలు చేశారు. మళ్ళీ ఇప్పుడు సరైన యాక్షన్ మళ్ళీ పోగొట్టుకుంటారు. ఆల్రెడీ ఇప్పుడు అపోజిషన్ అంటున్నారు మళ్ళీ వస్తే ఏదో చేస్తామని. ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే, నిన్న మొన్న బిల్లు పాస్ అయిన తర్వాత ఇంకా అమరావతిని ఎవరు టచ్ చేయలేరు. క్యాపిటల్ ఈజ్ క్యాపిటల్ అండ్ క్యాపిటల్ ఈజ్ ఫిక్స్. దాని ద్వారా మన గవర్నమెంట్ సెకండ్ టర్మ్ లో సెంట్రల్ గవర్నమెంట్ రాగానే ఫండ్స్ కూడా 15,000 కోట్లు అనేది అలొకేట్ చేశారు. 100 అయినా 600 అయినా అమరావతి ఈజ్ క్యాపిటల్ ఫర్ ఎవర్. మేబీ తర్వాత వేరే సిటీలు చిన్న చిన్న జ్యుడిషియల్ అని, ఫైనాన్షియల్ అని, ఎకనామీ అని రావచ్చు. బట్ మేజర్ క్యాపిటల్ మన తెలంగాణకి హైదరాబాద్ ఎట్లో, ఆంధ్రాకి అమరావతి. ఆ నిర్ణయం తీసుకుని దాని వెనకాల స్క్రీన్ బిహైండ్ చాలా రీజన్స్ ఉన్నాయి, చాలా పాయింట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ గవర్నమెంట్ నెక్స్ట్ టర్మ్ మారినట్లయితే మళ్ళీ మార్చుకునే అవకాశం కూడా ఉంది అనే టాక్ ఉందిగా. ఇది ఇప్పుడు అసెంబ్లీలో, లోక్సభలో రాజ్యసభ ముగ్గురు ముద్దరు లేస్తారు. సో ఒకసారి అమెండ్మెంట్ పెట్టిన మళ్ళీ చేంజ్ ఉండదు. లాస్ట్ టైం కొద్ది లూపోల్ ఉండే పాయింట్స్ లో, ఈసారి మీకు ఆ ఇష్యూ రాదు. 99.999% ది క్లారిటీ ఈజ్ వెరీ క్లియర్. పబ్లిక్ లో క్లియర్ ఉంది, గవర్నమెంట్ లో క్లియర్ ఉంది, అపోజిషన్ లో వాళ్ళు కూడా క్లియర్ ఉంది. అపోజిషన్ అప్పుడు అపోజిషన్ అంటే మనం అపోజ్ చేయడం కదా పని. నువ్వున్నా నేనున్న అపోజిషన్ మనం రూలింగ్ గవర్నమెంట్ చెప్పిన దానికి అపోజిషన్ చేస్తాం, అందుకని మన అపోజిషన్ లీడర్ అన్నారు. బట్ ఇప్పుడు ట్రంప్ గారు కూడా ఎన్నో నిర్ణయాలు అన్ని పాస్ అవుతున్నాయి, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్. జో బైడెన్ గారు 1 year లో సైన్ చేసి 4 years 1 year లో సైన్ చేసాడు ట్రంప్ గారు. అంత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేసిన మాత్రం అది యాక్సెప్టెడ్ అని కాదు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక కథ ఉంటుంది, ఒక పత డైరెక్షన్ అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా క్వాలిఫై అయితేనే అవుతుంది. మీకు అర్థమైందా? సో ఇప్పుడు అమరావతిని డిస్టర్బ్ చేయడం కష్టం, నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్ లో. అండ్ ఇట్స్ ఎ గుడ్ సైన్. ఇది ఎన్నో రోజులు కూడా దీనికోసం వెయిట్ చేస్తున్నా. సార్,